డాక్టర్ రామారావు గారు, ఇప్పుడు చిన్న కామన్ కోల్డ్ ఇలాంటివి కూడా ఉంటూ ఉంటాయి, కానీ అసిమ్టమాటిక్ ఉన్నారో లేకపోతే కొంత ఈ కోల్డ్ ఉండడం వల్ల ఏమన్నా నాకేమన్నా ఉందేమో అనే ఒక అనుమానం ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. వాళ్ళు ఏమన్నా కొంత ప్రికాషన్ తీసుకుని ఫీడ్ చేయొచ్చా? ఓకే అండి, అంటే బేసిక్లీ ఇప్పుడు ఈ సీజన్లో, ఈ కోవిడ్-19 సీజన్లో బిట్ ఆఫ్ అ కోల్డ్ అండ్ కొంచెం కాఫ్ వచ్చినా సరే అది కరోనా అయింటుందేమో అని వరీ ఉందన్నమాట పేరెంట్స్లో. కానీ నాట్ ఆల్, అంటే సింపుల్ కామన్ కోల్డ్ ఉంటే అది కోవిడ్-19 ఉన్నట్టు కాదండి. దాంతోపాటు అదర్ సిమ్టమ్స్ మనం చూసుకోవాల్సింది ఫీవర్. వీళ్ళలో ఎక్కువ మంది పిల్లల్లో హై గ్రేడ్ ఫీవర్ ఉంటుంది. అండ్ దెన్ కాఫ్ కూడా కొంచెం కంటిన్యూస్ కాఫ్ ఉంటాము, దట్టు డ్రై కాఫ్, పొడి దగ్గు ఉంటాము, అలా ఉంటుంది. తర్వాత కొంతమంది పిల్లల్లో సోర్ థ్రోట్, గొంతు నొప్పి ఉంటాము. తర్వాత వీక్నెస్ లెథార్జీగా ఉంటాము. అండ్ మయాలజియా, మజిల్ పెయిన్స్ అండ్ బాడీ పెయిన్స్ ఉంటాము. తర్వాత కొంతమందిలో డయేరియా ఉంటాము. సివియర్గా ఉన్నప్పుడు వాళ్ళలో ఆయాసము, ఎగశ్వాస కూడా ఉంటుందండి. ఇవి యూజువల్గా ఉండే సిమ్టమ్స్. బట్ ఇట్స్ లైక్ ఎనీ అదర్ ఫ్లూలో కూడా ఫ్లూ లైక్ సిమ్టమ్స్ కూడా ఇట్లా బిట్ ఆఫ్ ఫీవర్, దగ్గు అట్లా ఉండొచ్చు అనమాట. సో ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు డిఫరెన్షియేట్. బట్ సింపుల్ కామన్ కోల్డ్ ఉంటే కనుక అది కోవిడ్-19 అనుకోవటానికి లేదండి. నేను చెప్పినట్టుగా సిమ్టమ్స్ కనపడితే ఈ సీజన్లో కోవిడ్-19 రూల్ అవుట్ చేయలేం. కాబట్టి దానికి తగినట్టుగా మనం ఇనీషియల్గా ఏం చేయాలంటే యూ నీడ్ టు కాల్ టెలిమెడిసిన్ సర్వీసెస్. వైఎస్ఆర్ టెలిమెడిసిన్ సర్వీసెస్ ఉన్నాయి, 14410 కానీ లేకపోతే అదర్ టెలిమెడిసిన్ సర్వీసెస్ చేసే వాళ్ళకి కానీ కాల్ చేసి వాళ్ళ అడ్వైస్ తీసుకుని చేయాల్సి వస్తుంది. సో పిల్లల్లో ఏంటంటే యూజువల్గా మైల్డ్ సిమ్టమ్స్తోనే ప్రెజెంట్ అవుతున్నారండి. అంటే వాళ్ళలో దాదాపుగా ఒక 25% అసలు కంప్లీట్గా ఏసిమ్టమాటిక్గా ఉంటున్నారు. అంటే సిమ్టమ్స్ ఏమీ లేకుండా వాళ్ళు వైరస్ని క్యారీ చేయొచ్చు అనమాట. వాళ్ళ దగ్గర నుంచి వైరస్ అది పెద్దవాళ్ళకి, అంటే పేరెంట్స్ కానీ ఆర్ ఎల్డర్లీ పీపుల్, పెద్ద వయసు ఉన్న వాళ్ళకి కానీ అది వైరస్ అది ఈజీగా ట్రాన్స్మిట్ అవ్వచ్చు. సో వీళ్ళకి చూసుకుంటే పిల్లల్లో అసలు ఏసిమ్టమాటిక్ క్యారియర్స్ లాగా ఉండి సిమ్టమ్స్ ఏమి లేకుండా ఉండి, కొంతమందిలో ఇంకొక 25% చిల్డ్రన్లో జస్ట్ మైల్డ్ సిమ్టమ్స్ ఏమి ఉంటున్నాయి. అంటే బిట్ ఆఫ్ ఫీవర్, లో గ్రేడ్ ఫీవర్, కొంచెం కోల్డ్, కాఫ్ అలాగే ఉంటున్నాయి అన్నమాట. కానీ వీళ్ళ దగ్గర వైరస్ పెద్దవాళ్ళకి ట్రాన్స్మిట్ అయితే, పేరెంట్స్ కానీ ఎల్డర్లీ పీపుల్ కానీ వాళ్ళలో సివియర్గా ఉండొచ్చు. అండ్ వాళ్ళలో అందుట్లో ఎల్డర్లీ పీపుల్ వాళ్ళకి అదర్ కోమార్బిడ్ కండిషన్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఏదైనా హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ కానీ, హార్ట్ డిసీజ్ కానీ, అదర్ క్రానిక్ లంగ్ డిసీజ్, ఊపిరితిత్తుల్లో ప్రాబ్లమ్స్ కానీ ఉంటే కనుక వాళ్ళలో సిమ్టమ్స్ ఇంకా సివియర్గా ఉంటాయండి. సో వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే ఈజ్, పిల్లల్లో కోవిడ్ రాదని అనుకోవటానికి లేదు. ఒకటప్పుడు మైల్డ్ సిమ్టమ్స్తోనే ప్రెజెంట్ అవుతారు. కాబట్టి ఇంట్లో కేర్ఫుల్గానే ఉండాలి. ఇంట్లో చైల్డ్కి మధ్యలో సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయటము, పిల్లలకి, పెద్దవాళ్ళకి అండ్ ఇంకా వయసు ఉన్న వాళ్ళకి వాళ్ళ మధ్యలో కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఐ నో ఇట్ ఈస్ డిఫికల్ట్. మరీ చిన్నపిల్లల్ని ఎట్లా మేనేజ్ చేయడం కష్టం. ఇంట్లో 5 సంవత్సరాల లోపు పిల్లలకి ఇంకొంచెం కేర్ఫుల్గా ఉండాలి. వాళ్ళకి చెప్పాలి, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. 5 సంవత్సరాలు పైబడిన పిల్లలకి మనం చెప్తే ఎక్కువ సార్లు వాళ్ళు వింటారండి, అంత ఇబ్బంది ఏముండదు. వాళ్ళకి చెప్పి ఆ డిస్టెన్సింగ్ అది ఇంట్లో మెయింటైన్ అయ్యేది చూడటము, అలాగే హ్యాండ్ వాషింగ్ అది చేసుకోవటము, తర్వాత సర్ఫేస్ అని క్లీన్గా పెట్టుకోవటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రైట్ అండి. అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి ఈ సీజన్లో, ఈ పాండమిక్ దీనిలో పిల్లలు కలవకుండా ఉండటం బెటర్. అంటే బయట చిల్డ్రన్కి వాళ్ళు దేనికి ఎక్స్పోజ్ అయ్యారో తెలియదు. అండ్ వాళ్ళ పేరెంట్స్ ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలియదు, ఇంట్లో ఎవరికైనా సిమ్టమ్స్ ఉన్నాయో లేదో మనకి తెలియదు. సో కాబట్టి ఐ థింక్ బయట పిల్లలతో కలవనివ్వకుండానే ఉంచాలండి. తప్పదు. ఐ నో ఇట్ ఈస్ డిఫికల్ట్, చాలా కష్టం ఇప్పుడు వాళ్ళని పిల్లలు ఆపటం అనేది. కానీ అంతకన్నా ఆల్టర్నేటివ్ లేదండి, అంతకన్నా మనకి ఎక్కువ ఆప్షన్స్ కూడా లేవు ఈ స్టేజ్లో. సో కాబట్టి బయట వాళ్ళతో మన పిల్లల్ని మిగిలి కాకుండా చూడటము, తర్వాత ఇంట్లో ఉన్న పిల్లల్ని కూడా సాధ్యమైనంత వరకు ఆ డిస్టెన్సింగ్ అది మెయింటైన్ చేసి, అంటే కొంచెం పెద్ద పిల్లల్ని అంటే ఇట్స్ ఈజీ అండి. అబౌవ్ 5 years 10 years ఆర్ టీనేజ్ పిల్లలకి చెప్పడం అనేది చాలా ఈజీ అనమాట. కానీ యంగర్ ఏజ్ గ్రూప్ ఇట్స్ గోయింగ్ టు బి డిఫికల్ట్.
కాకపోతే మీరు ఏం చేయొచ్చు అంటే వాళ్ళని డిఫరెంట్ యాక్టివిటీస్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయొచ్చండి. అంటే ఇప్పుడు ఎలాగో పేరెంట్స్ కూడా ఇంటి దగ్గరే ఉంటున్నారు, ఎక్కువ మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు, ఇంటి దగ్గర వాళ్ళకి టైం అది దొరుకుతుంది కాబట్టి వాళ్ళతో ఎక్కువ టైం వాళ్ళతో స్పెండ్ చేయటము, వాళ్ళతో కొన్ని గేమ్స్ అది ఆడటము, తర్వాత పిల్లల మధ్యలో కూడా కొన్ని గేమ్స్ అది ఆడించటము, లైక్ క్యారమ్స్ కానీ చెస్ కానీ అదర్ థింగ్స్ ఇంట్లో ఉన్నాయి చిన్న చిన్న గేమ్స్ అవి ఆడించటము. సో అట్లా వాళ్ళని ఇన్వాల్వ్ చేయటము, వాళ్ళతో టైం స్పెండ్ చేయటము అదొకటి చేయొచ్చండి. తర్వాత వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న యాక్టివిటీస్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఏదో కిచెన్ దీనిలో ఒక 10-year-old గర్లే ఉంది, తనకి కిచెన్ కొంచెం కుకింగ్ అక్కడ హెల్ప్ చేయటం అంటే ఇంట్రెస్ట్ అనుకోండి, దానిలో ఇన్వాల్వ్ చేయటము, మదర్కి హెల్ప్ చేయటము అలా చేయొచ్చు. లేకపోతే అదర్ గార్డెనింగ్లో తనకి ఇంట్రెస్ట్ ఉంటే కనుక గార్డెనింగ్లో ఇన్వాల్వ్ చేయటము, వాటరింగ్ అండ్ ఆల్. అలాగే ఏదైనా పెయింటింగ్ కానీ అదర్ యాక్టివిటీస్లో తనకి ఆ ఇంట్రెస్ట్ ఉంటే కనుక దానిలో ఇన్వాల్వ్ చేసి దానిలో కొంత టైము కొంచెం టైం స్పెండ్ అయ్యేది చేయటము. తర్వాత ఇంకా అదర్ థింగ్స్ ఇంకా కొన్ని ఏం చేసుకోవచ్చు అంటే లైక్ మెడిటేషన్ అండి. దిస్ ఈజ్ ద టైమ్ యోగా కానీ ఆర్ మెడిటేషన్ కానీ ఆర్ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ వీటి మీద కాన్సన్ట్రేట్ చేయటము. సో దిస్ ఈజ్ ద టైమ్ టు లెర్న్ యోగా. పేరెంట్స్కి ఆల్రెడీ తెలిసి ఉంటే కనుక పిల్లలకు కూడా కొంచెం 10 years ఏజ్ గ్రూప్ పిల్లలకి యోగా గురించి చెప్పటము, బ్రీదింగ్ ఎక్సర్సైజ్ మెడిటేషన్ వాటి గురించి నేర్పించి వాళ్ళతో ఏదోటి చూడటము. తర్వాత కొంత టైం వచ్చేసరికి వాళ్ళ ఆన్లైన్లో వాళ్ళకి ఎడ్యుకేషన్ ఏమైనా ఉంటే కనుక ఆల్రెడీ కొన్ని స్కూల్స్ కాలేజెస్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ అవి స్టార్ట్ చేసినాయి. సో దానిలో వాళ్ళకి కొంత టైం దానిలో స్పెండ్ అయ్యేటట్టు చూడటము. తర్వాత ఏమైనా వర్క్స్ ఉంటే కనుక హోంవర్క్స్ కానీ అటువంటివి ఉంటే కనుక చేసుకునేది చేయటము. అట్లాగే కొంత టైం లైక్ లిజనింగ్ టు ది మ్యూజిక్, తర్వాత ఏదైనా ఇంట్రెస్టింగ్ మూవీస్ కానీ గుడ్ మూవీస్ ఉంటే కనుక దానిలో ఇన్వాల్వ్ అయ్యేది చేయటము. అట్లా యూ కుడ్ డూ ది డిఫరెంట్ థింగ్స్ అండి. వాళ్ళకి టైం ఖాళీగా ఉందని ఉంటే కనుక వాళ్ళు అంటే వేరే వాటిలో ఇన్వాల్వ్ అయిపోయి ఇలా చేస్తారు. యా, కొంతమంది కాలర్స్ కూడా ఫోన్ చేస్తున్నారండి, వాళ్ళతో మాట్లాడదాం. హలో, చెప్పండి భగత్ రెడ్డి గారు. నా క్వశ్చన్ డాక్టర్ రామారావు గారికి అండి. చెప్పండి. మా పాపకి ఇప్పుడు 6th month అయిపోయింది, 7th లో రన్నింగ్. బట్ 6th month లో వ్యాక్సినేషన్ అది 2nd డ్యూ అనమాట, 2nd date కి. ఓకే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కరోనా వల్ల ఇప్పుడు డిలే అవుతుంది, అది ఎన్ని రోజులు డిలే చేయొచ్చు అనేది నా క్వశ్చన్ అండి. ఓకే రామారావు గారు. ఓకే సార్, భగత్ రెడ్డి గారు వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఇది చాలా మంది తల్లిదండ్రులు అడుగుతున్నారు అనమాట. సో వాట్ టు డూ విత్ ది వ్యాక్సినేషన్ అనేది. అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఏంటంటే ఎసెన్షియల్ హెల్త్ సర్వీసెస్ అండ్ ఎమర్జెన్సీస్ అంటారండి. ఎసెన్షియల్ హెల్త్ సర్వీసెస్ కింద వ్యాక్సినేషన్ వస్తుందన్నమాట. సో వ్యాక్సిన్స్ మీరు డిలే చేయాల్సిన అవసరం లేదు. శిరీష మాట్లాడుతున్నారు వైజాగ్ నుంచి. శిరీష గారు. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. మా బాబుకి 5 years అండి. ఓకే. 1.5 years క్రితం ఇన్ఫెక్షన్ వచ్చి న్యూమోనియా లాగా మారిందండి. అయితే ఇమ్యూనిటీ పవర్ కొంచెం తక్కువ ఉంటదమ్మా, తక్కువ ఉంది, అందువల్ల బాబుకి ఇలా అవుతుంది అని అన్నారు. మరి ఇప్పుడు ఏమన్నా ప్రాబ్లం అవుతుందండి? ప్రస్తుతానికైతే బాబు బాగానే ఉన్నాడు. ఓకే రామారావు గారు, మీరేమన్నా అడుగుతారా అండి సిమ్టమ్స్ లాంటివి ఏమన్నా శిరీష్ గారిని? శిరీష్ గారు, అదేనా మా 1.5 years బ్యాక్ తనకి నిమోనియా 1.5 years బ్యాక్ నిమోనియా వచ్చింది, కానీ ఇప్పుడైతే తను బాగానే ఉంది కదా చైల్డ్? ఇప్పుడు బాగానే ఉంది కదమ్మా? ఏ ప్రాబ్లం లేదండి, కానీ కొంచెం ఫుడ్ విషయం నాకు ఎలాంటిది పెట్టాలి ఏంటిది? ఓకే, ఫీవర్ గానీ కాఫ్ గానీ ఇంకా అట్లా ఏం లేదు? ఏమి లేదండి అసలు ఇంతవరకు అయితే. దాని తర్వాత అంటే పుట్టిన దగ్గర నుంచి లేదు. మొన్న ఇన్ఫెక్షన్ వల్ల సిఆర్పి ప్రోటీన్ ఎక్కువ ఉండి పుట్టడం వల్ల వచ్చిందమ్మా అని చెప్పారు డాక్టర్లు. అదేనమ్మా, వెయిట్ అది బాగానే ఉందమ్మా? వెయిట్ బరువు ఎలా ఉంది తను? వెయిట్ కూడా బాగానే ఉంది కదా? బరువు బాగానే పెరుగుతుంది కదా? బరువు బాగానే పెరుగుతున్నారండి. ఓకే ఓకే, థ్యాంక్స్ అమ్మా. సో బేసిక్లీ ఏంటంటే తనకి 1.5 years బ్యాక్ తనకి నిమోనియా వచ్చింది. దాని తర్వాత తనకి ఏం ప్రాబ్లమ్స్ లేవు, అదర్వైజ్ హెల్దీగానే ఉంది. ఇంకా తర్వాత తనకి ఏమి ఇన్ఫెక్షన్స్ కానీ అట్లా ఏమి రాలేదు. అండ్ వెయిట్ అది కూడా తను బాగానే పెరుగుతుంది. కాబట్టి ఐ డోంట్ థింక్ తనలో ఏదైనా ఇమ్యూనిటీలో ఏదైనా లోపం ఉందని అట్లా అనుకోవట్లేదండి.
ఎందుకంటే రియల్గా ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటే కనుక, ఏదైనా ఇమ్యూనో డెఫిషియన్సీ కానీ అలా ఉంటే కనుక ఫ్రీక్వెంట్గా వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ రావటం, నాట్ ఓన్లీ అంటే అప్పర్ రెస్పిరేటరీ అంటే గొంతు దగ్గర ఇన్ఫెక్షన్స్ కానీ, లేకపోతే నిమోనియాస్ రావటం కానీ, ఎక్కువ సార్లు తనకి గ్యాస్ట్రైటిస్ అంటే డయేరియా అట్లా రావటం కానీ, వేరే అదర్ ఇన్ఫెక్షన్స్ కానీ అలా రావచ్చు అనమాట. ఏది ఇమ్యూనో డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో, రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళు. ఐ డోంట్ థింక్ తనకి ఇమ్యూనిటీ ప్రాబ్లమ్ అనుకోవట్లేదు, షీఈ్ అదర్వైజ్ హెల్దీ కాబట్టి ఐ థింక్ ఇప్పుడు యాజ్ సచ్గా అంత వరి అవ్వాల్సిన అవసరం లేదండి. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ టైంలో తనకి ఏదైనా సిమ్టమ్స్ ఏమైనా కనపడితే, అంటే ఫీవర్ కానీ, కాఫ్ కానీ, దగ్గు కానీ, సోర్ థ్రోట్ గొంతు నొప్పి కానీ, బాడీ పెయిన్స్ కానీ, ఆర్ ఆయాసం పడుతున్నట్టు 1.5 years బ్యాక్ తనకి నిమోనియా వచ్చినప్పుడు ఐ థింక్ ఆయాసం కూడా ఉంటుంది. ఆ విధంగా ఎగశ్వాస ఆయాసం అది ఉంటే కనుక ఈసారి మళ్ళీ ఆ సిమ్టమ్స్ రికర్ అయితే కనుక డెఫినెట్గా ఫస్ట్ టెలిమెడిసిన్ సర్వీస్ కాల్ చేసి అడ్వైస్ తీసుకోవాలి. సివియర్గా సిమ్టమ్స్ ఉంటే కనుక, లాస్ట్ టైం ఇలాగ సిమ్టమ్స్ వస్తే కనుక హాస్పిటల్కి తీసుకొచ్చి చూపించాల్సిన అవసరం ఉంటుందండి. అటువంటి పిల్లలకి అవసరాన్ని బట్టి టెస్ట్లు అవి చేస్తాము, ఎక్స్రేది తీస్తాము, అండ్ అవసరాన్ని బట్టి యాంటీబాడీస్ కూడా యూజ్ చేయాల్సిన నెసెసిటీ ఉండొచ్చు అండి. సో ఇప్పుడు యాజ్ సచ్గా వరి అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఇన్ కేసు నేను చెప్పినట్టు సిమ్టమ్స్ వస్తే కనుక దానికి తగినట్టుగా ముందు టెలిమెడిసిన్ కాల్ చేసి అడ్వైస్ తీసుకోవాల్సి వస్తుంది. అండ్ విత్ రిగార్డ్స్ టు ఫుడ్ వచ్చేసరికి, సో ఇట్స్ బ్యాలెన్స్డ్ డైట్ అండి. 5 years చైల్డ్కి మామూలుగా మనం ఏ రకమైన ఫుడ్ తింటామో అది అన్నీ ఆఫర్ చేయొచ్చండి. స్టార్టింగ్ ఫ్రమ్ వెజిటబుల్స్ దగ్గర నుంచి కొంచెం ఫైబర్ ఉన్న డైట్, ఇప్పుడు ఈ సీజన్లో కొంచెం మోర్ ఆఫ్ వెజిటబుల్ డైట్ అయితే బెటర్ అనమాట. అదొకటి. తర్వాత అట్లాగే కొంచెం ఫ్రూట్స్ ఒకటి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఫ్రూట్స్లో కూడా మెయిన్గా సిట్రస్ ఫ్రూట్స్ లైక్ లెమన్, ఆరెంజ్, గ్రేప్స్ అటువంటి కానీ, లేకపోతే దానిమ్మ లాంటి ఫ్రూట్స్ కానీ చాలా పెట్టడము. తర్వాత వెజిటబుల్స్ వైజ్ వచ్చాక ఆకుకూరలు ఎక్కువ పెట్టడము. తర్వాత కొంచెం నట్స్ అది ఎక్కువ ఉండేటట్టు చూసుకోవటం, లేకపోతే ఖర్జూరం లాంటివి ఫ్రూట్ అది ఇవ్వటము. తర్వాత అట్లాగే కొంచెం ఈ జింజర్ ఒకటి, టర్మరిక్ ఒకటి, ఈ పుదీనా ఇటువంటివి కూడా ఎంతో కొంత హెల్ప్ చేస్తాయని. వీటిల్లో ఏంటంటే ఎక్కువ వైటమిన్ ఏ ఒకటి, సి ఒకటి, వైటమిన్ ఈ ఒకటి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఏంటంటే బేసిక్లీ దట్ ఇంప్రూవ్ వస్తే ఇమ్యూనిటీ అనమాట, రోగనిరోధక శక్తి పెంపొందించేటట్టు చేస్తాయి అనమాట. అది డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఉపయోగపడతాయండి. సో గివింగ్ ఏ ప్రాపర్ డైట్ అండ్ బ్యాలెన్స్డ్ డైట్, జంక్ ఫుడ్స్ అవి అవాయిడ్ చేయండి. లైక్ గివింగ్ శాండ్విచెస్ అండ్ అదర్ జంక్ ఫుడ్స్ అది అవాయిడ్ చేసి రెగ్యులర్ డైట్, బ్యాలెన్స్డ్ డైట్, ఎక్కువ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ డైట్లో ఉండేటట్టు చూసుకోండి. రామారావు గారు, ఏజెస్గా చెప్పేవాళ్ళు న్యూట్రిషియన్స్ పెద్ద మంచి ఫుడ్ తీసుకోండి, ఫ్రెష్ లీఫీ వెజిటబుల్స్ లేకపోతే ఫ్రూట్స్ తినండి, ఇమ్యూనిటీ పెంచుకోనండి. కరోనా అది ఒక 15 రోజుల్లో ఆ మార్పు తీసుకురాగలిగింది. మీరు ఎట్లా చూస్తారు దీన్ని? అంటే ఇప్పుడు ఇండియాలో మనం తీసుకునే ఫుడ్ అండ్ గ్లోబల్గా అదర్ కంట్రీస్లో చూస్తే అండి, వర్క్ ఇన్ యూకే ఫర్ సో మెనీ ఇయర్స్. అక్కడ వాళ్ళ ఫుడ్ వచ్చేసరికి మెయిన్లీ ఇట్స్ నాన్ వెజిటేరియన్ అండ్ ఫైబర్ అనేది డైట్లో తక్కువ ఉంటుంది. ఫ్రూట్స్ అవి కూడా తింటారు కానీ తక్కువ అనమాట. సో మోర్ ఆఫ్ నాన్ వెజిటేరియన్ డైట్ ఉంటుంది, అంత మిక్సర్ డైట్ ఉంటుంది అనమాట. వేరేస్ మన స్టేట్ కానీ లేకపోతే మన కంట్రీలో తీసుకుంటే ప్రతి వాళ్ళు అంటే లో సోషియో ఎకనామిక్ స్టేటస్ దగ్గర నుంచి మామూలు వాళ్ళ దగ్గర నుంచి అరిస్టోక్రాటిక్ ఫ్యామిలీస్ వరకు అందరూ ప్రతి వాళ్ళు వాళ్ళ ఫుడ్లో వెజిటబుల్ ఐటమ్ మాత్రం డెఫినెట్గా ఉంటుంది. ఈవెన్ దో దే టేక్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకోవటము, దానిలో కూడా డిఫరెంట్ వెజిటబుల్స్ అండ్ లీఫీ వెజిటబుల్స్ అనేది చాలా కామన్గానే తింటామంటారు మన వాళ్ళు. అట్లాగే ప్రతి వాళ్ళ ఫుడ్లో మామూలు వాళ్ళు కూడా, మామూలు స్తోమత ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ ఫుడ్లో ఏదో ఒక ఫ్రూట్ కూడా తీసుకుంటారండి ఫుడ్ అయిన తర్వాత. సో మన డైట్లో కూడా ఇటువంటి మంచి అలవాట్లు మనకి ఉన్నాయి కాబట్టి మన ఫుడ్ కూడా ఎంతో కొంత రోల్ ప్లే చేస్తుందండి. అంటే డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఎఫెక్ట్ ఎంతవరకు ఇది అనేది మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము కానీ, బట్ మనం తీసుకునే ఫుడ్, మనం తీసుకునే ఫ్రూట్స్, మనం తీసుకునే వెజిటేబుల్స్లో ఉండే వైటమిన్స్ కానీ, ఆ వైటమిన్స్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీ ఉండటం వల్ల, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల అది ఫర్దర్గా మన ఇమ్యూనిటీని ఇంప్రూవ్ అయ్యేటట్టు చేస్తున్నాయి. సో అందుకని మనం చూస్తుంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ కేసెస్ మన ఇండియాలో వస్తున్నా అంత నెంబర్ వైజ్ మరీ ఎక్కువ లేదు. దట్స్ నెంబర్ 1. అండ్ నెంబర్ 2, సివియారిటీ కూడా అంత లేదండి వెన్ కంపేర్డ్ టు అదర్ కంట్రీస్ లైక్ యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్, స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్ అవి చూసుకుంటే మనకి అంత సివియారిటీ ఉండలేదన్నమాట. దానికి కారణాలు ఏంటి
ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ మనం తీసుకునే ఫుడ్ వలన, లేకపోతే మనకున్న ఇమ్యూనిటీ పవర్ వలన, ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ వ్యాక్సిన్ వల్ల కూడా కొంత రోల్ ఉంటుందని అంటున్నారు. BCG వ్యాక్సిన్ వలన అట్లా అది ఇంకా ప్రూవ్ కాలేదు. ఆర్ మన పర్సనల్ హైజీన్ వలన, ఆర్ మన లైఫ్ స్టైల్ వలన, మనం చేసే ఫిజికల్ యాక్టివిటీ వలన. సో దెర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్ అండి. సో ఓవరాల్గా ఐ థింక్ ఫుడ్ వైజ్ తీసుకుంటే డెఫినెట్లీ ఇట్స్ హెల్పింగ్ అనుకుంటున్నాను. సో దానివల్లే మనకి నెంబర్ వైజ్ తక్కువనే ఇండియాలో, అండ్ ఆల్సో అంత సివియారిటీ కూడా ఉండలేదు, అండ్ నెంబర్ ఆఫ్ డెత్స్ అవి కూడా తక్కువనే అండి. అండ్ ఆల్సో అదర్ థింగ్ ఈజ్ లాక్డౌన్ ఎర్లీగా ఇంప్లిమెంట్ చేయటము, దానికి తగినట్టుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ కానీ, అదర్ స్టేట్స్ కానీ చాలా ప్రొయాక్టివ్గా అన్నీ చేస్తున్నారండి. అంటే నేను మెడికల్ అడ్వైజరీ గ్రూప్లో ఉన్నాను, స్టేట్ మెడికల్ అడ్వైజరీ గ్రూప్లో. ఐఎమ్ ఆల్సో ది ప్యానల్ మెంబర్ ఇన్ ది స్టేట్ COVID-19 ఎక్స్పర్ట్ క్రిటికల్ కేర్ ప్యానల్ అండి. సో ఎంతో ప్రొయాక్టివ్గా చేస్తున్నారు. ఇఫ్ యూ సజెస్ట్ సంథింగ్ విత్ ఇన్ మినిట్స్లోనే హెల్త్ సెక్రటరీ గారు ఇంకా అదర్ హెల్త్ కేర్ అఫీషియల్స్ అందరూ రెస్పాండ్ అవ్వటము, దానికి తగినట్టుగా సీఎం గారితో డిస్కస్ చేయటం, అండ్ దే ఆర్ డూయింగ్ థింగ్స్ వెరీ ఫాస్ట్ అండి. సో అందువల్లనే మనం మన స్టేట్లో ఇంకా అంత కంట్రోల్ జోన్లోనే ఉన్నాము. బట్ అట్ ది సేమ్ టైం ప్రజలు రిలాక్స్ అవ్వకూడదు. సో మిగతా వాళ్ళు చెప్పినట్టు, హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ చెప్పినట్టు, గవర్నమెంట్ చెప్పినట్టు సో వినాలి, చెప్పినట్టుగా వాళ్ళ ప్రికాషన్స్ తీసుకోవాలి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ బయటకు వెళ్ళకూడదు, ఇంట్లోనే ఉండండి, సోషల్ డిస్టెన్స్ పాటించండి. సో ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో అవి పాటిస్తే కనుక మనం దీని నుంచి బయటపడిపోతామండి. ఓకే, వాళ్ళు ఉన్నారండి వెంకటేశ్వర్లు గారు నెల్లూరు జిల్లా నుంచి. నమస్తే వెంకటేశ్వర్లు గారు, చెప్పండి. నమస్తే మేడం. వ్యాక్సిన్ గురించి మేడం. దేని గురించి అండి? వ్యాక్సిన్ గురించి. అవును మేడం, చెప్పండి. మా పాపకి మార్చి 1వ తారీఖు కానిపోయిందండి. మే 1. మే కదా మేడం, మార్చి 1. మార్చి 1. మళ్ళీ ఆ రోజు వ్యాక్సిన్ చేశారు. 45 days అంటే 1.5 months రమ్మని చెప్పారు. నిన్న 15వ తారీఖు 1.5 months మేడం వ్యాక్సిన్ వేయలేదు. ఎంతో 2 రోజుల వరకు టైం ఉంటుంది మేడం. ఓకే, రామారావు గారు 1.5 month ఇప్పుడు 45 days వ్యాక్సిన్ వేయించాలట, ఏం చెప్తారు మీరు? ఈ 45 days వ్యాక్సిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దానిలో ఇప్పుడు దాదాపుగా 9-10 ఇన్ఫెక్షన్స్ రాకుండా ప్రివెంట్ చేసే వ్యాక్సిన్స్ అన్నీ కలిసి ఉంటాయండి. సో ఇప్పుడు ఉన్న దానిలో ఏంటంటే దట్ కమ్స్ అండర్ ఎసెన్షియల్ హెల్త్ సర్వీస్ అండి. ఇందాక నేను చెప్పినట్టుగా ఈ వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిసీజెస్, మళ్ళీ చెప్తున్నాను, వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిసీజెస్ మనం వ్యాక్సిన్స్ వేయించుకోకపోతే, దానివల్ల వ్యాక్సిన్ వేయించుకోకపోవటం వల్ల ఆ ఇన్ఫెక్షన్ వస్తే కనుక ఇట్స్ గోయింగ్ టు బి డిజాస్ట్రస్. అది చాలా సివియర్గా ఉంటుంది. ఇన్ఫెక్షన్ రావడం కూడా చాలామంది చనిపోవచ్చు కూడా. సో యాక్చువల్గా ఏమవుతుందంటే ఈ పాండమిక్ క్రైసిస్లో ఓవరాల్గా గ్లోబల్గా చూసుకుంటే, ఇంతకుముందు కూడా పాండమిక్స్ వచ్చినప్పుడు మనం ఆ పాండమిక్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం ఎక్కడైనా సరే, ఏ కంట్రీలో అయినా. సో చివరికి ఏమో జరిగిందంటే దానివల్ల వచ్చే డెత్స్ కన్నా అసలు ఎసెన్షియల్ హెల్త్ సర్వీసెస్ లైక్ గివింగ్ వ్యాక్సినేషన్, ప్రెగ్నెన్సీ, చైల్డ్ బర్త్, and elderly people with other problems like hypertension, diabetes, and heart diseases, other chronic lung problems ఉన్న వాళ్ళని ఈ టైంలో నెగ్లెక్ట్ చేయటం కాదు, వాళ్ళలో కొంచెం ట్రీట్మెంట్ అది డిలే అవ్వటం వల్ల దానివల్ల డెత్స్ ఎక్కువ ఉంటున్నాయి అనమాట. యాక్చువల్గా పాండమిక్ వల్ల వచ్చే డెత్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కరోనా వల్ల వచ్చే డెత్స్ కన్నా ఆ ఎసెన్షియల్ హెల్త్ సర్వీస్ ప్రొవైడ్ చేయకపోవటం వల్ల డెత్స్ ఇంకా ఎక్కువ అవ్వచ్చు. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ దిస్ కమ్స్ అండర్ ఎసెన్షియల్ హెల్త్ సర్వీస్. వ్యాక్సినేషన్ అనేది కంపల్సరీగా వేయించుకోవాలి. డోంట్ డిలే ది వ్యాక్సిన్ అండి. మ్యాక్సిమం అంటే ఇప్పుడు రికమెండేషన్, ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ రికమెండేషన్ ఏంటంటే యూ కుడ్ డిలే అప్ టు 2 weeks అండి. ఒక 2 వారాల వరకు డిలే చేయొచ్చు, బట్ నాట్ మోర్ దాన్ దాట్. ఎసెన్షియల్ హెల్త్ సర్వీస్ కింద ఇది వస్తుంది కాబట్టి వ్యాక్సినేషన్ మాత్రం మీరు బయట ఎవరు ఆపరు. మీరు హాస్పిటల్కి వెళ్ళటము, ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్ కానీ వేరే మీ కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ దగ్గరికి కానీ వెళ్ళి వ్యాక్సినేషన్ మాత్రం వేయించేసుకోండి. మ్యాక్స్ 2 weeks కన్నా ఎక్కువ డిలే చేయకూడదు. ఓకే అండి. నెక్స్ట్ వెంకటేశ్వర్లు గారు ఒంగోలు జిల్లా నుంచి. వెంకటేశ్వర్లు గారు చెప్పండి. మేడం గారు చెప్పండి. లైవ్ ప్రోగ్రామ్ పెట్టినందుకు మీకు మెనీ థ్యాంక్స్ మేడం గారు. ఓకే. మా బాబుకి 8 years మేడం. 8 years. నిన్న April 14th 8th వచ్చింది. అంటే బాబు 4 years నుంచి కొంచెం పిల్లి కోతలు, ఆయాసం, జలుబు, దగ్గుతో బాధపడుతూ ఉన్నాడు. తను ఇక్కడ చూపిస్తూ ఉన్నాము హాస్పిటల్స్ లో ఒంగోలు. ఇక్కడ నుంచి సార్ నాకు కొద్దిగా ఇక్కడ ఇబ్బంది అనిపించి నేను కంచి కామకోటి చైల్డ్ ట్రస్ట్ హాస్పిటల్ చెన్నై వెళ్ళాను మేడం, నుంగంబకం. అక్కడ వాళ్ళు మెడిసిన్ ఇచ్చారు, ఇవి తగ్గుతుంది, ఫీవర్ వచ్చినప్పుడు వెంటనే మీరు హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ అయ్యి యాంటీబయాటిక్ వాడద్దు అని లివోలిన్ కొన్ని సిరప్స్ ఇచ్చారు మేడం గారు.
అయితే అవి వాడుతూ ఉన్నాను. అది కంటిన్యూగా వాడద్దు, 5 days వాడి ఆపేసేయమన్నారు. కానీ బాబు దరిదాపు డిసెంబర్ నుంచి కంటిన్యూగా తగ్గుతూ ఉన్నాడు మేడం గారు. ఓకే. ప్లస్ వాడికి డైట్ బాగానే ఇస్తున్నాను, కానీ మార్నింగ్ లేచిన కాడి నుంచి కంటిన్యూగా తగ్గుతున్నాడు. మళ్ళా మనం అది లివోలిన్ పీల్చుకున్నప్పుడు ఆపుతున్నాడు. ఆ లివోలిన్ ఇన్హేలర్ ఇచ్చారు మేడం, అది కంటిన్యూగా వాడచ్చా వాడకూడదా? ఓకే డాక్టర్ రామారావు గారు. మేడం డాక్టర్ ఏమో 5 days మాత్రమే వాడండి సివియర్ గా ఉన్నప్పుడు అన్నాడు. కొన్ని సిరప్లు కూడా ఇస్తే ఆ సిరప్లు ఒక్క నిమిషం వెంకటేశ్వర్ గారు చెప్తున్నారు, రామారావు గారు చెప్పండి సార్. ఓకే, యా, ఓకేనండి సార్. మీ చైల్డ్కి అంటే 4-year-old చైల్డ్ కాఫ్ అది దగ్గది ఎక్కువ వస్తుంది, తర్వాత ఏమో దాంతోపాటు ఆయాసము పిల్లి కూతులు కూడా ఉంటున్నాయండి. సో మీరు చెప్పిన దాన్ని బట్టి పాసిబుల్ డయాగ్నోసిస్ ఏంటంటే దట్స్ కాల్డ్ వైరల్ ఇండ్యూస్డ్ వీజ్ అంటారండి. అంటే 5 సంవత్సరాల లోపు పిల్లలకి మనం ఆస్మా ఉబ్బసం అని అన్నాము. ఇవే సిమ్టమ్స్ 5 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఎక్కువ సార్లు ఈ విధంగా అటాక్స్ వస్తూ ఉంటే కనుక వాళ్ళకి ఆస్మా ఉబ్బసం ఉందని చెప్తాం అనమాట. సో దీనిలో ఏంటంటే ఒకటి ఫ్యామిలీ హిస్టరీ, ఒకటేమో ఫ్యామిలీలో ఎవరికైనా ఆస్మా ఏమైనా ఉందా, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఎలర్జీస్ ఏమైనా ఉన్నాయా, అట్లాగే చైల్డ్ కూడా ఏదైనా ఎలర్జీ కండిషన్స్, స్కిన్ కండిషన్స్ ఉన్నాయా, లేకపోతే దేనికైనా ఫుడ్స్ కానీ దేనికైనా ఎలర్జీస్ ఉన్నాయా అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఫ్యామిలీ వైజ్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఆస్తమా ఏం లేదు, తిని కూడా ఎలర్జీస్, ఫుడ్ ఎలర్జీ కానీ స్కిన్ ఎలర్జీస్ కానీ ఏం లేవంటే కనుక దట్ ఈస్ మోస్ట్లీ వైరల్ ఇండ్యూస్డ్ వీజ్. సో వైరల్ ఇండ్యూస్డ్ వీజ్ ఎలా ప్రెజెంట్ అవుతుందంటే తనకి దగ్గుతో పాటు ఆయాసము కొంచెం ఎక్కువైనప్పుడు ఆయాసము పిల్లి కూతులు అవి కూడా ఉంటాయి అనమాట. కొంతమందికి ఏంటంటే ఎక్కువ రోజులు కంటిన్యూ అవ్వచ్చు, అంటే కొన్ని డేస్ అండ్ కొన్ని వీక్స్ కూడా కంటిన్యూ అవ్వచ్చు. సో ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే దానికి బెస్ట్ ట్రీట్మెంట్ ఈస్ గివింగ్ ఇన్హేలర్స్. ఇన్హేలర్స్ అంటే నెబులైజేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆవిరి పెట్టేది ఇన్హేలర్స్ త్రూ స్పేసర్ అంటారు, చిన్న ఎక్విప్మెంట్ ఉంటుంది. ఇంకో పక్కన ఇన్హేలర్ పెట్టేసి ప్రెస్ చేసి డైరెక్ట్గా నోట్లోకి ముక్కులోకి వెళ్ళేటట్టు చేస్తాం అనమాట. అది ఇన్హేలర్ ఇస్తే సరిపోతుంది. ఇన్హేలర్ అది కూడా తనకి దగ్గు ఆయాసము ఉన్నప్పుడు మాత్రమే యూజ్ చేయాలి. అది ప్రతి 4-6 గంటలకు ఒకసారి యూజ్ చేయొచ్చండి. అంటే కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే జస్ట్ 1 or 2 times యూజ్ చేసి ఇంకా తగ్గట్లేదు అలా అంటారు. అలా కాదు, ప్రాపర్గా ఇన్హేలర్ టెక్నిక్ అది ఉంటుంది. దగ్గు ఆయాసం ఉంటే కనుక ప్రతి 4 గంటలకు ఒకసారి 4 సార్లు కానీ 6 సార్లు కానీ పఫ్ చేయాలి. అవసరాన్ని బట్టి ఒక 3 to 5 days రెగ్యులర్గా యూజ్ చేయాలండి. మేబీ కొంచెం ఎక్కువ డేస్ 1 week వరకు కూడా యూజ్ చేయొచ్చు. కొంతమంది పిల్లలకి ఏంటంటే ఈ దగ్గు ఆయాసం ఎక్కువ రోజుల పాటు ఉంటాము, ఫ్యామిలీలో ఎలర్జీస్ అండ్ ఆస్మా కూడా ఉంటే కనుక వాళ్ళకి రెగ్యులర్గా యూజ్ చేసే ఇన్హేలర్ ఇంకోటి ఉంటుందండి, దట్ ఇస్ కాల్డ్ స్టెరాయిడ్ ఇన్హేలర్ అంటాము. ఆ ఇన్హేలర్ని కూడా యూజ్ చేయాల్సి వస్తుంది. అది యూజ్ చేయటం స్టార్ట్ చేస్తే కనుక యూజువల్గా మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఒక 3 to 6 months పాటు రెగ్యులర్గా ఇస్తాము. దీనిలో ఏంటంటే ఇన్హేలర్స్లో 2 రకాలండి, బ్రీఫ్గా చెప్తాను. ఒకటి రిలీవర్, అంటే దగ్గు ఆయాసం వచ్చినప్పుడు యూజ్ చేసేది, మీరు యూజ్ చేసేది లివోలిన్ దగ్గు ఆయాసం వచ్చినప్పుడు మాత్రమే యూజ్ చేయాలి. యూజువల్గా 3 to 5 days మ్యాక్స్ 1 week యూజ్ చేస్తే సరిపోతుంది. ఇంకోటి ఏంటంటే ప్రివెంటివ్ ఇన్హేలర్స్, అంటే ఈ ఆయాసం రాకుండా నివారించడానికి యూజ్ చేసే స్టెరాయిడ్ ఇన్హేలరు. అది ఎక్కువ రోజులు దగ్గు ఆయాసం ఉంటే కనుక అది స్టార్ట్ చేస్తాము. అది స్టార్ట్ చేయడం మొదలు పెడితే కనుక మినిమం 3 to 6 months యూజ్ చేయాల్సిన నెసెసిటీ ఉంటుందండి. రైట్ అండి, రైట్ డాక్టర్ రామారావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇవి డిస్కషన్ వివరాలు. అప్డేట్స్తో కాసేపట్లో కలుద్దాం. స్టే విత్ us.